తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులపై క్లియర్ ప్రకటన అయితే రావడం జరిగింది. మొత్తంగా ఎన్ని రోజులు సెలవులు ఇవ్వబోతున్నారు ఏంటి అనేది అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఏప్రిల్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ఇవన్నీ కూడా సెలవులు అయితే ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 24 నుంచి అయితే సెలవులు స్టార్ట్ కాబోతున్నాయి, వేసవి సెలవులు. ఇవి మళ్ళీ మనకి జూన్ 12వ తారీఖు వరకు కూడా సెలవులు అయితే ఉండబోతున్నాయి అనమాట. జూన్ 12వ తారీఖున మళ్ళీ పాఠశాలలు అయితే పునఃప్రారంభం, స్కూల్స్ రీఓపెన్ అయితే అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా వేసవి సెలవులు 49 రోజులు 49 రోజుల పాటు వేసవి సెలవులు అయితే ఉండబోతున్నాయి అనమాట. మొత్తంగా 49 రోజుల పాటు వేసవి సెలవులు అయితే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. తెలంగాణ మొత్తంగా ఈ సెలవులన్నీ కూడా అన్ని పాఠశాలలు కూడా అమలు అవుతాయని చెప్పేసి వీరైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే సమ్మర్ హాలిడేస్కి సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం ఇది. సో ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని